నేను విడుచువాడను కాను. పాడే వీరుడా వాడి తల్లి వీరమతన, మా తల్లి వీరమత కాదా మేము వీరము కామా? ఏమి శ్రీరామునకు ఇంత గర్వమున్నదేనా? మా తల్లి వీరమాత కాదా మేము వీరులం కామా? నేను విడుచువాడను కాను. వెంటయోను నవకుమారక దాని ఎంబడి శూరులు ధీరులు నాకు విడుచుము. వారు ఎంత పెద్ద శూరులైనా నేను విడుచు వాళ్ళను కాను. ఏ శూరులున్ననే శూరులైనా వాళ్ళు ఎంత పెద్ద రాజులైనా నేను విడుచు వాళ్ళను కాను. నవకుమారక వైరము వలదిగా వారితో వారితో మనకు వైరము వలదిగా వారితో మనకు విడిచిపెట్టుము. దాని ఎంబడి మనకు వేరే ఇంత ప్రమాదము ఉన్నది. నేను విడుచువాడనట, నేను విడుచువాడను కాను. అయితే అడవిలోకి ఆ శ్రీరామచంద్రుడు అశ్వాన్ని ఎక్కడైతే ధీరులు వేరు సూర్యుడు ఎక్కడైతే ఉంటారో ఆ అశ్వం అక్కడనే పోతుంది. అయితే లవకుమారుడు అడవిలోకి ఆడుకోవడానికి పెట్టాక గుర్రమ్మకు పడ్డది. నేను దీన్ని ఇడువా అని చెప్పేసి లవకుమారుడు అంటున్నాడు. ఇడిసబెట్టాలని ముని వాళ్ళు కూడా అంటారు నేను విడవని చెప్పి దాన్ని వెంబడి రాజులు వస్తారు. దాన్ని ఇప్పుడు యుద్ధం జరిగితే చూద్దాం. ఇంకా ఈ అశ్వాన్ని బంధించినది మీరేనా? అవును మేమే. దీన్ని తక్షణమే విడిచిపెట్టుడి. దీన్ని బంధించినచో ఎంతో అపాయము జరుగును మీకు. నేను విడుచువాడను కాను. అది ఎంత ప్రమాదమైన నేను తట్టుకోగలను. బాలకులార నెవడవు కోరి బాలక నెవడవు ఘోరాశ్వము చెట్టునకు కుదురుగా నీవున్. ఏమిరా ఘోరాశ్వము చెట్టునకు కుదురుగా నీవున్ ఏ రీతిన గట్టియుంటివి శ్రీరాముని హయము దీన్ని జనకతరమా. ఇది ఎవరి అశ్వం అనుకుంటివి? ఆ శ్రీరామచంద్రుడు విడిచినటువంటి హయము దీన్ని నీవు తట్టుకోలేవు. తక్షణమే విడిచిపెట్టుము. నేను విడుచువాడను కాను. అది ఎంత పెద్ద శ్రీరాముడైనా కానీ నేను విడుచువాడను. అట్లనే యుద్ధంకు సిద్ధం అవ్వండి. సిద్ధం రండు రండి యుద్ధమునకు. అయితే ఇప్పటిదాకా గుర్రం పట్టుకొని అయితే పని చేస్తామా? ఏమిరా ఏమి పలుకుతుంటివి? ఎవడవు నీవెవడవు ఎవడవు నీవెవడవు
రాముల వారి హయమును పట్టి ఇంటివి తక్షణమే విడుము. నేను విడుచువాడను కాను. దూరం రాజ్యాదమా ఏమి రామ్ అది ఎవరి హయం అనుకుంటువి? దశరథ రాముడు విరచిన అది దశరథ రాముడు విడిచిన హయము మర్యాదగా విడుము ఇప్పుడైనా. ఏమిరా నువ్వు ఇవ్వడమైతే ఏంది, నేను విడుచువాడను కాను. ఏమిరా ఏమి వెలుకుతుంటివి? వీడు వీడు వీడు
అశ్వముని. ఆహా, నేను వెళ్తూ వాళ్ళలో కాను. ఏ వెనుక విడని ఏమిరా మంత్రివర్య, వీడు ఎన్ని విధములా చెప్పాను అశ్వాన్ని విడవడం లేదు కదా. వీడి వంతు ఆయువు కూడినది. నిలువము బిడ్డ. ఎంతటి మహాప్రభు ఏమి కూతలు కూర్చుంటివి. ఇప్పుడు మంత్రివర్య, ఈ బాలకుని కట్టి రథము పైన వేయము. అశ్వం వెంబడి తీసుకొని వెళ్దాము. పదము. అయితే అప్పటి నుంచి చిన్నోడు మస్తే గుర్తున్నాను. ఏంది ఇక్కడ అయితే నా పని అయ్యేటట్లేదు ఇప్పుడు. అయ్యో సర్వేశ్వర, నేను ఈ రాజేంద్రుని బాణాలకు కట్టుబడి ఉంటుంది కదా. తలను తాళను నివాళ ఎందుకైన నేను కట్టుబడి ఉంటుంది కదా. నన్ను కాపాడే భారం నీదే తండ్రి. మంత్రివర్య, నేను చెప్పిన ఆజ్ఞను తక్షణమే వహించుము. బాలకుడిని తక్షణమే బంధించి అశ్వం పైన వేయము. మనము తీసుకొని వెళ్దాం అయోధ్యాపురికి. తక్షణమే బంధించాలా? అవును. మంచి మంచి బంధిస్తే ఇంకోటి వస్తాడు. ఆడ వచ్చిన చూసుకోండి. నీకు అదే ఉండదు. ధైర్యమా ఏం చేయాలి? అయ్యయ్యో నా
కానీ ఇంత పని చేసుకుంటే కానీ ఏం చేయను. అమ్మా జనని అమ్మాయిలగుణ దుఃఖము చెందుటకును అమ్మాయిలగుణ దుఃఖము చెందుటకు నెట్టి కారణమోనక సమ్మతితో వినజేయుము అమ్మాయమ్మ నీకు అభివందనము. అమ్మా జనని ఇలా దుఃఖించుట ఏమి కారణమో నాకు విన్నవించము కదా. నాయన ఏమని వినిపిస్తాను నీతోని? నాయన ఆ లోకమాను ఏ పాదములో నాకు తెలియదా ఏంది కదా. అమ్మా జనని అంతటి వాడవాడు
ఇప్పుడే నేను పోయేది లేవకరే ఎవడవిరా నీవు రథము కట్టము నిలకండి నా రథము ఆపుమనుచుంటివి నీవేమండవురా నన్ను కారణించుంటివి నేను ఆ శ్రీరామచంద్రుడి యొక్క అనుజుడను నా యొక్క నాము చెత్తాకిడను వచ్చును ఏమిరా ఒరే ఒరే రాజాతము ఏమిరా ఏమి పలుకుతుంటివి ఒరే నీవు ఎప్పుడవా నీవు ఎప్పుడవరా బల్కూరి మాటలాడే ఎవడవిరా నీవు నా రథముకు అడ్డము నిలబడి తక్షణమే తప్పుకమ్ము వారు గోతపు పంపిట రాజాల మోపి
తక్షణమే నేను నా బాణము వేస్తున్నాను, జాగ్రత్త బిడ్డ. ఓయ్ రాజాదమా, బ్రహ్మాస్త్రం వస్తున్నది బిడ్డ. నీ తల్లిదండ్రులు కలుసుకోము. బ్రహ్మాస్త్రం ఈ రాజేంద్రుని బాణములు ఈ రాజేంద్రుని కూడా నేను కొరిగించింది కదా. రమ్ము పోరాము. దైవమా నేనేమి చేయదును? ఈ బాణములు చిన్న బాణములు అనుకుంటున్నాయి, కానీ ఈ బాణములకు కట్టుబడి ఉంటుంది కదా. అయిపోయింది. సోమవారేశ్వర నన్ను కరుణించు సార్వేశ్వర. అప్పటి నుంచి చూస్తారు ఈ సంగతి, అప్పటి నుంచి చూస్తారు కొంత. నన్ను కరుణించు సార్వేశ్వర. తలంపు కాదు ఈ బాణములను, సదాన భూమి సకల జనార్దన. ఆ దైవమా నేనేమి చేయదును? నన్ను కాపాడే బాణము నీదే అన్నయ్యా. ఈరోజు మీ అన్నయ్య ఇంకోటి అన్ననే పిలు చూసుకుందాం. గోగుల పెద్దయ్య 1950 రూపాయలు.